హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు డ్యాన్స్ ఆఫ్ రిథమ్. సో ఇవాళ నా టాపిక్ వచ్చేసి బిగ్ బాస్ అగ్ని పరీక్ష సీజన్ 2. ఈ స్టార్టింగ్ మనకి బిగ్ బాస్ అగ్ని పరీక్ష సీజన్ 1 మంచి పేరే వచ్చింది, హిట్ అయింది. దాంట్లోంచి కొంతమందిని సెలెక్ట్ చేసి బిగ్ బాస్ సీజన్ 9లో యాడ్ చేశారు. వాళ్ళు చేసి చివరికి కామనరే గెలిచారు. ఓకే, బాగుంది. బట్ ఇప్పుడు మళ్ళీ సీజన్ 2 అనేది స్టార్ట్ చేశారు. బట్ అది మనం చూడడానికి కొత్తగా ఉంది. ఫస్ట్ టైం ఓకే, బట్ ఈసారి ఏంటంటే ఓకే కానీ అదే సేమ్ జడ్జెస్ అదే ఉన్నారు. అసలు వాళ్ళకి సెలక్షన్ చేయడానికే రావట్లేదు. అట్లాంటి వాళ్ళని తీసుకొచ్చి పెట్టారు. సో అది నాకు రాంగ్ అనిపిస్తుంది. వాళ్ళకి ఏం తెలుసు జడ్జ్ చేయడానికి? వాళ్ళకి అసలు ఏం తెలుసని? వాళ్ళు ఎన్నో మిస్టేక్స్ చేశారు కదా బిగ్ బాస్లో ఉన్నప్పుడు. వాళ్ళు ఒకరిని డిసైడ్ చేసే అంత క్యాపబిలిటీ వాళ్ళకే వచ్చింది. అది ఓన్లీ స్క్రిప్టెడా లేదంటే వాళ్ళ ఓన్ డెసిషనా తెలీదు. అసలు స్క్రిప్టెడే అయినా కూడా వాళ్ళు ఇంత చెప్తే ఇంత చేస్తున్నారు. అది మరీ ఓవర్గా ఉంది. అది నచ్చలేదు నాకు. సో దాంట్లో ఏంటంటే ఓన్లీ వాళ్ళని ఇంప్రెస్ చేయాలి, వాళ్ళు ఏది చెప్తే అది వినాలి, వాళ్ళు నచ్చినట్టు ఉండాలి, వాళ్ళు ఎటు తిప్పి మాట్లాడితే దాని అన్నిటికీ సరే అనాలి, మనల్ని మనం తగ్గించుకోవాలి. ఇవన్నీ చేసిన వాళ్ళే దాంట్లో ఉంటారు. కష్టపడి టాలెంట్ ఉన్న వాళ్ళు, ఏమైనా చేసేటోళ్ళు, ఏదైనా తప్పు జరిగినప్పుడు తప్పు అని చెప్పేటోళ్ళు దాంట్లో ఉండరు, రిజెక్ట్ అవుతారు. ఇది ఫస్ట్ పాయింట్. సో నెక్స్ట్ టైం నుంచి ఇప్పుడు ఎలా స్టార్ట్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ బిగ్ బాస్ అగ్ని పరీక్ష సీజన్ 3 ఉంటే అక్కడ కనుక మనం వెళ్ళాలనుకుంటే ఒకటి మన క్యారెక్టర్ని మనం చంపుకొని వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళకి గులాం కొట్టాలి. అట్లా కొడితేనే అక్కడ మనం సెలెక్ట్ అవుతాం. అట్లా కాకుండా నాకు టాలెంట్ ఉంది, నేను ఏదో చేసేస్తా, నేను ఇట్లా ఉంటా, నేను అట్లా ఉంటా అంటే కనుక అక్కడ నడవదు. ఫస్టే రిజెక్ట్ అయిపోతారు. అది మాత్రం 100% షూర్. ఓకే, ఇప్పుడు ఉప్పల్ బాలు వచ్చిండు దాంట్లో. ఇప్పుడు ఉప్పల్ బాలు అనే అతను ఫేమస్. ఆయన ఫేమస్ అవడం కోసం ఏదేదో చేసుకున్నాడు. బట్ జనాలు చూశారు, ఆయన్నే వైరల్ చేశాడు. అంతా ఓకే, బాగుంది. బట్ అక్కడికి వచ్చిన తర్వాత, ఆడిషన్స్కి వచ్చిన తర్వాత ఇప్పుడు నవదీప్ వీళ్ళంతా అంటే అన్ని చీప్ వీడియోలు చేస్తావు కదా, అది చేస్తావు కదా, ఇది చేస్తావు కదా, అట్లా ఎందుకు అని చెప్పి అన్నారు. ఆ థాట్ వాళ్ళకు ఉన్నప్పుడు అసలు ఆడిషన్స్కి సెలెక్ట్ చేయడం ఎందుకు, అసలు పిలవడం ఎందుకు? నీ చీప్ అని అన్నప్పుడు అది అక్కడే వదిలేయచ్చు కదా. పిలిచి అవమానించడం అది కరెక్ట్ కాదు. ఇష్టం లేదు వద్దనుకుంటే, చీప్ అని అనుకుంటే కనుక అక్కడే మీరు రిజెక్ట్ చేసి స్టార్టింగ్లో చేయకుండా స్టేజ్ మీద తీసుకొచ్చి అవమానించి అన్నీ చేసి పంపించడం అది రైట్ అస్సలు కాదు. అదే అట్లా సేమ్ ప్రవర్తన మనం వాళ్ళ మీద చూపిస్తే వాళ్ళు ఊరుకుంటారా? ఊరుకోరు. ఎందుకు? వీళ్ళకో న్యాయం వాళ్ళకో న్యాయం ఎందుకు అట్లా? సో ఇప్పుడు అదంతా ఓకే అనుకుంటే ఇప్పుడు నువ్వు వచ్చి ఇప్పుడు నువ్వు నిజంగా ట్రాన్స్జెండరా లేదంటే ఏంది అని అడిగారు. జెండర్ గురించి తీశారు. వాళ్ళు చెప్తారు బిగ్ బాస్లో ఇప్పుడు 9 సీజన్స్ వచ్చినాయి. ఈ 9 సీజన్ కానీ ఓటీటీ సీజన్లో కానీ అన్ని సీజన్లో వాళ్ళు చెప్పేది బిగ్ బాస్ ఈజ్ నాట్ ఏ జెండర్ అని. జెండర్ తీయద్దు, అందరూ ఒకటే, బిగ్ బాస్కి కంటెస్టెంట్స్ మాత్రమే, జెండర్ అది లేదు అని అన్నప్పుడు ఈయన జెండర్ విషయం తీయడం ఎందుకు? పోనీ ట్రాన్స్జెండర్ అన్నారు, ఇట్లా ఉన్నోళ్ళు వచ్చారు కదా. ఉప్పల్ వాళ్ళే ఫస్ట్ టైం కాదు. వచ్చినప్పుడు టాలెంట్ ఉందా? ఉంటే యూజ్ చేసుకుంటారా? చేసుకోమనండి. అవకాశం ఇద్దాం అనుకుంటే ఇవ్వండి, లేదంటే మాకు నచ్చలేదో లేదా బోరింగ్గా ఉంటావో ఏదో రిజెక్ట్ చేసి అని రిజెక్ట్ చేయండి. అంతే తప్ప నువ్వు చీప్ అది చీప్ అంటే మరి ఆ చీప్ అని అనుకుంటే దాంతోనే కదా వైరల్ అయ్యిండు. మరి వాళ్ళు వైరల్ అవ్వకుండా వీళ్ళకి ఎట్లా తెలుస్తుంది? ఇప్పుడు జడ్జెస్ కూడా తెలిసిందంటే కనుక వైరల్ అయ్యిండు కాబట్టే కదా. సో అట్లా చెప్పడం తప్పు. ఓకే, మరి నువ్వు ఎందుకంటే నేను వైరల్ అవ్వడం కోసమే నేను ట్రాన్స్జెండర్ టైప్ వీడియోస్ చేస్తున్నాను, అది చేస్తున్నాను, వైరల్ అవ్వడం కోసమని ఒప్పుకున్నాడు. ఆ హానెస్టీని ఎందుకు గుర్తించట్లేదు? ఎవరు ఒప్పుకోరు అట్లా. బట్ ఒప్పుకున్నాడు. ఒప్పుకున్నప్పుడు తీసుకోండి. నేను ఇప్పుడు సపోర్ట్ ఇస్తలేదు. బట్ నేను చెప్పేది ఏంటంటే నచ్చితే తీసుకోండి, నచ్చకపోతే రిజెక్టెడ్ అని చెప్పండి. అంతేగాని వేస్ట్, ఎందుకు పనికిరాడు అన్నట్టు ఒక క్రియేట్ చేసి ఒక ముద్రేసి స్టాంప్ వేసి పంపిస్తున్నాడు చూడు, అది రాంగ్. నేను చెప్పేది అది. ఓకే, సో వాళ్ళు ఎవరు చెప్పడానికి? ఇప్పుడు వాళ్ళు ఏమన్నా పర్ఫెక్టా? 3 జడ్జెస్ ఉన్నారు, నవదీప్, అభిజిత్, బిందు మాధవి. ఇప్పుడు నవదీప్ ఏమో నచ్చింది ఉంటే నచ్చినట్టు చెప్తాడు, లేదంటే లేదు.
అది ఓకే. బట్ కొన్ని టైంలో రాంగ్ స్టేట్మెంట్లు ఇస్తాడు, అది రైట్ కాదు. ఎందుకంటే ఒక సెలబ్రిటీ కాబట్టి వాళ్ళని ఎవ్వరు ఏమనరు, కాబట్టి ఫ్యాన్స్ వీళ్ళందరూ ఉంటారు కాబట్టి ఏమనరు, అది అట్లాగే నడుస్తుంది వాళ్ళది. అదే ఒక కామనర్ వచ్చేసి అదే ఒక సెలబ్రిటీని అట్లా ఒక క్వశ్చన్ చేస్తే డెఫినెట్గా వాళ్ళ ఫ్యాన్స్ అని వీళ్ళ ఫ్యాన్స్ అని మొత్తం ఏదో ఒక ఫేక్ అన్ని క్రియేట్ చేసి ఆ కామనర్ని సతాయిస్తారు. ఇది పరిస్థితి. బిందు మాధవి అసలు ఆమె అయితే అడ్రస్సే లేదు. ఏదో అప్పుడెప్పుడో 2-3 సినిమాలు చేసింది అంతే, ఇంకా అడ్రస్సే లేదు. ఆమె వచ్చి ఏదో అనుకోకుండా బిగ్ బాస్లో వచ్చింది, ఏదో గెలిపించేశారు, అయిపోయింది. అయిపోయిన తర్వాత అది ఇప్పుడు ఏదో ఆమె ఫస్ట్ నుంచి మొత్తం తోపు లేపేసిన మొత్తం సినీ ఇండస్ట్రీని నేనే నడిపిస్తున్నా అన్న బిల్డప్ కొడుతుంది. అది ఇంకా కామెడీగా ఉంది చాలా. అది వాళ్ళు అట్లా బిహేవ్ చేయడం కూడా రాంగే. ఇంకా అభిజిత్ చేసిందే 2 సినిమాలు, ఏదో వచ్చిండు, అదేదో ఫ్రెండ్స్ అంతా కలిసి సినిమా చేసిండు కాబట్టి లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ ఇట్లా. సో వచ్చాడు, ఓకే, బిగ్ బాస్ విన్నర్ అన్నాడు, ఏం చేయాల, వచ్చాడు, కూర్చున్నాడు, వెళ్ళిపోయాడు, విన్ ఇచ్చేశారు. లాస్ట్ సీజన్లో బిగ్ బాస్ సీజన్ 1 అగ్ని పరీక్షలో అట్లాగా ఒక వచ్చి చెప్పింది, నాకైతే నచ్చలేదు, మీరు జస్ట్ వచ్చి కూర్చొని విన్ అయిపోయారు, అసలు మీరు ఏం గేమ్ ఆడలేదు, ఆడకుండానే మీరు గెలిచారు, కష్టపడలేదు అని చెప్పినప్పుడు ఓకే అని చెప్పి నీ ధైర్యం నచ్చింది, అది నచ్చింది అని చెప్పి ఆమెను సెలెక్ట్ చేసి పంపించారు బిగ్ బాస్ హౌస్లోకి. అది వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా పంపించారు, కానీ అట్లా అయినా పంపించారు, ఓకే. బట్ ఇప్పుడు సేమ్ అదే ఒక పర్సన్ వచ్చి అడిగాడు, ఇట్లా మీరు వచ్చారు, బిగ్ బాస్ అయ్యింది, విన్నర్ అయ్యారు, 2-3 years అవుతుంది, మీరు అసలు మా ఎక్కడా కనిపించలేదు, అసలు ఏం లేదు, మీరు ఫేడ్ అవుట్ అయిపోయారు అంటే నువ్వెవడరా నాకు చెప్పడానికి, అది ఇది అన్నాడు. చెప్తే మరి ఇప్పుడు ఎందుకు కోపం వచ్చింది, అప్పుడు ఎందుకు రాలేదు, ఎందుకంటే తలపోగరు ఏమైనా వచ్చిందా లేదా ఏంటది, ఎందుకు అట్లా మాట్లాడిండు. ఇంకోటి మధ్యలో శ్రీముఖి స్పెషల్ అట్రాక్షన్ ఆఫ్ ది షో. ఈమె ఏంటంటే యాంకరింగ్ తప్ప అన్నీ చేస్తుంది. ఒకటి ఆమె సెలక్షన్ చేయాలి. సపోజ్ వీళ్ళ ముగ్గురు జడ్జిలు కూర్చున్నారు కదా, మెయిన్ జడ్జెస్, వాళ్ళకి నచ్చినా కూడా శ్రీముఖికి నచ్చలేదంటే వీళ్ళ ముగ్గురు కూడా నో చెప్పాల్సిందే. ఆమెకి నచ్చితే ఉంచుతారు, ఆమెకు నచ్చకపోతే ఉంచరు. ఆమె న్యూట్రల్గా ఉంటే వాడు జడ్జెస్ వల్లే వస్తాడు, సేఫ్ ఆడు. ఆమె కనుక నచ్చాడు, ఆమెకు నచ్చితే కనుక ఒక కంటెస్టెంట్ జడ్జెస్ నో అన్నా కూడా పెట్టిస్తుంది. ఒకవేళ ఆమెకి నచ్చలేదంటే జడ్జెస్ ఎస్ అన్నా కూడా ఆమె రిజెక్ట్ చేయిస్తుంది. సో అంత టాలెంటెడ్. ఎట్లా అంటే కొంచెం ఇంప్రెస్ చేయాలి, కామెడీ చేయాలి, ఎప్పుడు సొల్లు చెప్పాలి, ఇట్లా ఉంటేనే నచ్చుతుంది. కొంచెం ఏదో కష్టపడతాం, ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి లేదా ఏదో సాధిద్దామని వచ్చే మనల్ని చూడదు. వీళ్ళంతా జడ్జెస్, మళ్ళీ ఇది ఒక కాన్సెప్ట్. అదే బిగ్ బాస్ నిజంగా అగ్ని పరీక్ష సీజన్ 1 సీజన్ 2 పెట్టినప్పుడు ఒక మంచి మెచ్యూర్డ్ ఉన్న జడ్జెస్ని తీసుకొచ్చి, న్యూట్రల్ జడ్జెస్ని, ఇట్లా సెలబ్రిటీస్నో, విన్ అయిన వాళ్ళనో, సీజన్ విన్ అయిన వాళ్ళనో, హైప్ వచ్చిన వాళ్ళనో తీసుకొచ్చి పెట్టడం కాకుండా రియల్ మెచ్యూరిటీగా ఉన్న జడ్జెస్ని, ముగ్గురును కావచ్చు, ఇద్దరన్నా పెట్టండి పర్వాలేదు, మేము 3-4 కావాలని అడిగామా, 2 అయినా చాలు, వాళ్ళని పెట్టి వాళ్ళతో న్యూట్రల్గా 10 మంది వస్తే 10 మందిలో ఎంతమంది కావాలంటే అంతమందిని తీసి సెలెక్ట్ చేయమండి, చేస్తారు. అంతేగాని ఏం తెలియని వాళ్ళని తీసుకొచ్చి సెలెక్ట్ చేయాలంటే మా కామనర్స్కి ఉన్న నాలెడ్జ్ కూడా వాళ్ళకు ఉండదు, వాళ్ళు వీళ్ళని శాసిస్తున్నారు. సో ఇట్లా ఇప్పుడు మనం ఏదన్నా డ్యాన్స్ షో తీసుకుంటే ఒక మూవీ కొరియోగ్రాఫర్స్, లేదంటే మూవీ డైరెక్టర్స్, మూవీ ప్రొడ్యూసర్స్, లేదంటే ఏదన్నా డ్యాన్స్ చేసి డ్యాన్స్ ఫీల్డ్లో ఎక్కువ ఇయర్స్ సర్వైవ్ అయ్యి ఉన్న ఒక లెజెండరీ నాలెడ్జబుల్ ఉన్న పర్సన్స్ని తీసుకుంటారు. అదే మనం సింగింగ్ షోలో తీసుకుంటే మంచి సింగర్స్ని కానీ, మ్యూజిక్ డైరెక్టర్స్ని కానీ, లిరిక్ రైటర్స్ని కానీ ఇట్లా తీసుకుంటారు. లేదా కుకింగ్ షో తీసుకుంటే యాజ్ యూజువల్ మనకి టీవీ ఛానల్స్లో చూపిస్తే చెఫ్స్ ఉంటారు, అట్లా వాళ్ళు, లేదంటే వంటల్లో బాగా పెద్దవాళ్ళు ఉంటారు కదా, సీనియర్స్, అట్లాంటి వాళ్ళని తీసుకుంటారు. బట్ ఈ బిగ్ బాస్ అగ్ని పరీక్ష సీజన్ 2లో వీళ్ళకి ఏ అర్హత ఉందని చెప్పి వీళ్ళ ముగ్గురిని తీసుకుంటున్నారు, అది కూడా 2 సీజన్ల నుంచి.
అంటే వీళ్ళ ముగ్గురు తప్ప ఇంకెవ్వరు లేరా? ఈ 9 సీజన్లు చేశారు కదా, ఈ 9 సీజన్ల నుంచి ఈ ముగ్గురు తప్ప వీళ్ళకి ఇంకెవ్వరు దొరకలేదా? అసలు ఎవరు లేరా? ఎవరు రారా? వీళ్ళు చేసేది ఇట్లా చేస్తారు. మళ్ళీ రన్నింగ్ రాజా అని ఒక కంటెస్టెంట్ వచ్చిండు. అతను కూడా మనకి ఇట్లా సోషల్ మీడియా ద్వారా వైరల్ అయిన అతను. సో ఆయన వచ్చి ఏమైనా చేస్తావా, ఇట్లా ఏంది, ఏం చేస్తావా ఇట్లా అడిగినప్పుడు నేను ఇట్లా చేస్తానండి, సమ్ రన్నింగ్ చేసుకుంటే ఏదో వీడియోస్ చేశాను, సో అట్లా నాకు వైరల్ అయ్యా, రన్నింగ్ రాజా అని పెట్టుకున్నా అన్నారు. చెప్పారు ఎట్లా వచ్చిందో ఆ పేరు చెప్పడం. ఇట్స్ నైస్, ఓకే. వాళ్ళు విన్నారు మంచిగా, ఓకే. ఇప్పుడు అంటే శ్రీముఖి లాగా ఇమిటేషన్ చెయ్యి అని అన్నారు. ఓకే అని చెప్పి చేశాడు. బట్ చేసినప్పుడు అతను ఒక్కొక్కసారి ఏంటంటే మనం ఎగ్జైట్మెంట్తో చేస్తాం, ఒక్కొక్కసారి టెన్షన్తో చేస్తాం. ఒక స్టేజ్ ఎక్కినప్పుడు ఒక స్టేజ్ ఫియర్ అని ఉంటుంది, లేదంటే ఏదో చూపించేయాలి, ఏదో మనము తోపు అని చెప్పి అనిపించేయాలి, వాళ్ళని ఇంప్రెస్ చేయాలి, వాళ్ళు ఇంప్రెస్ అయిపోవాలి మన దాంతో అని చెప్పేసి కొంచెం చేస్తాం. సో ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే ఒక్కొక్కసారి ఎక్కువ అవుతుంది, ఒక్కొక్కసారి తక్కువ అవుతుంది. సో ఎక్కువ అయినప్పుడు ఏమైనా ఇబ్బంది ఉంటే ఇది కొంచెం ఓవర్ అనిపించింది, నెక్స్ట్ టైం అట్లా చేయకు అని చెప్తే సరిదిద్దుకుంటారు. చెప్తే అయిపోతుంది. లేదు అట్లా చెప్పుకోవద్దు అనిపిస్తుంది అంటే లైట్ తీసుకొని కూల్గా ఉండి ఏదో ఒక జడ్జిమెంట్ ఇచ్చేస్తే క్లియర్ అయిపోతుంది. బట్ వీళ్ళు ఇట్లా చేయకుండా ఇమిటేషన్ చేసావు శ్రీముఖి లాగా అని చెప్పేసి చేశాడు. ఓకే, బాగానే ఉంది. బట్ ఆ శ్రీముఖి ఏదో సమ్ ఇష్యూ గొడవ నువ్వు ఇట్లా చేసి అట్లా చేసావు అనుకుంటా వాకౌట్ చేసి వెళ్ళిపోయింది. ఓకే, వెళ్ళిపోయింది. ఓకే, ఏదో ఫీల్ అయ్యింది, ఓకే అనుకుంటే మళ్ళీ కొంచెంసేపు రావాలి. బట్ వెనక్కిపోయి అతన్ని రిజెక్ట్ చేసేదాకా నేను రానని చెప్పి ఎప్పుడైతే వెళ్ళిపోయాడో, అతను స్టేజీ నుంచి వదిలేసి వెళ్ళిపోయిండో, వెళ్ళిపోయిన వెంటనే అమ్మయ్య అని చెప్పి మనసు ప్రశాంతంగా ఉంది నాకు, ఓ వావ్ అనుకుంటా వచ్చింది. అది ఎంతవరకు కరెక్ట్? అంత ఏం చేశాడు? ఇమిటేషన్ అంటే ఇమిటేషనే కదా, దాన్ని ఎగ్జాక్ట్గా ఆమెలాగే దింపాలి అంటే కనుక డైరెక్ట్ ఆమె అలాగే యాంకరింగ్ చేసుకుంటాడు కదా. ఆయనకేం కర్మ, ఇట్లా వచ్చి షోలకి అటెండ్ అయ్యి అది చేసి ఇది చేసి ఏదో నేను సెలబ్రిటీ అవ్వాలి, నా పేరు గుర్తింపు రావాలి అని చెప్పి ఎందుకు ట్రై చేస్తాడు? శ్రీముఖి లాగే యాంకరింగ్ చేసుకుంటారు. రాదు. ఇమిటేషన్ అంటే ఏంది? ఒక మనిషిని ఆ మనిషి చేసే యాంకరింగ్ కానీ, ఆ మనిషి చేసే ఏదైనా యాంకరింగ్ చేసేటప్పుడు వాళ్ళ మూమెంట్స్ని కానీ, ఎట్లా వాళ్ళ స్మైల్ కానీ, వాళ్ళ రియాక్షన్స్ని కానీ క్యాప్చర్ చేసి దాన్ని మనకు వచ్చినట్టు మనం వీలైనంత మంచిగా చేయడానికి ట్రై చేస్తాం. అది ఒక్కోసారి సక్సెస్ అవుతుంది, ఒక్కోసారి ఫెయిల్ అవుతుంది. ఫెయిల్ అయింది అనుకో, సరిగా చేయలేదు, నాలాగా నువ్వు రాలేదు, నీకు ఇంత కూడా అని చెప్పి చెప్పొచ్చు. లేదనుకో బాగా చేసావు అని చెప్పి ఎంకరేజ్ చేసి ఒక మోటివేషన్ ఇవ్వచ్చు. బట్ ఏం చేసుకోకుండా రిజెక్ట్ చేసాము అలాంటప్పుడు ఎందుకు చేయమన్నారు? ఇమిటేషన్ అంటే ఇమిటేషన్ ఆమెలాగే చేస్తారు తప్ప వేరే హీరో లాగో హీరోయిన్ లాగా చెయ్యరు కదా. ఇప్పుడు శ్రీముఖి అంటే శ్రీముఖి లాగా చేయాలి, ఈ హీరో లాగా అంటే ఆ హీరోలాగే చేయాలి. బట్ ఆ హీరోలా చేయనప్పుడు ఈ హీరోయిన్లా చేసి, హీరోయిన్లా చేయనప్పుడు హీరోలా చేస్తే వావ్ అని క్లాప్స్ కొట్టారు కదా. సో అంతే నచ్చను అన్నప్పుడు ఎందుకు చేయమన్నారు? ఎవరు చేయమన్నారు? అది చాలా వరకు రాంగ్. ఓకే, ఇప్పుడు ఇంకొక కంటెస్టెంట్ వచ్చిండు. ఆ కంటెస్టెంట్ని వీళ్ళు చెక్ చేసేటప్పుడు నీ క్వాలిటీస్ ఏంది, అదేంది, ఇదేంది, సమ్ బేసిక్ ఇన్ఫర్మేషన్ అడుగుతారు. చెప్పాడు, ఓకే. బట్ వచ్చినప్పుడు అతని మీద రా అని చెప్పి పిలిచి బింది మాధవి ఆ మొహం మీద నీళ్లు కొడుతుంది, ఆ షర్ట్ మీద పడుతుంది, మొత్తం అట్లా పడుతుంది. ఓకే, ఇప్పుడు అదే మనం తీసుకెళ్ళి అట్లా కొడితే వాళ్ళు ఇట్లాగే ఉంటారా? బీప్ సౌండ్లో వచ్చే బూతులు వేసుకుంటారు. తప్పులేదు, ఆడితే హామ్ చేస్తున్నావు నువ్వు, నా సెల్ఫ్ ప్రొటెక్షన్ కోసం అట్లా చేసినా అని అంటారు. మరి బిగ్ బాస్లో మరి వాళ్ళు చేశారు కదా, ఇంతమందిని తిట్టారు, గొడవ పడ్డారు, అది చేశారు, ఇది చేశారు, అనరాని మాటలు అనుకున్నారు. ఒకసారికి అయితే మొత్తం తగ్గిపోయి మరీ మాట్లాడారు, అన్నీ చేశారు. ఇప్పుడు ఆ మనిషిని కొట్టి అంటే నువ్వు అంతేనా, కామా, రియాక్ట్ అవ్వవా, అంటే నీ ముందు ఏం జరిగినా రియాక్ట్ అవ్వవా, అది ఇది అని చెప్పి అన్నారు. సరే ఓకే, అది ఇది అని చెప్పి అన్నారు. మరి అదే కనుక ఆ టైంలో రియాక్ట్ అయ్యి ఉంటే, అది కరెక్ట్గా రియాక్ట్ అయ్యి ఉంటే, నీకు అసలు పేషెన్సే లేదు, నీకు మొత్తం నీకు టెంపర్ ఉంది, షార్ట్ టెంపర్ ఉంది, పేషెన్స్ అనేది ఉండాలి, బిగ్ బాస్కి కావాల్సింది మెయిన్ రీజన్ పేషెన్స్ ఉండాలి అని చెప్పి అనేవారు.
ఇప్పుడు అదే రియాక్ట్ అవ్వకపోతే నువ్వు అసలు రియాక్టే అవ్వవు, నీకు అసలు ఏమీ లేదు అన్నట్టు మాట్లాడుతున్నా. సో ఎట్లా మాట్లాడినా, ఎట్లా బిహేవ్ చేసినా, ఏం చేసినా వాళ్ళు తిట్టాలనుకుంటే తిడతారు, పొగడాలనుకుంటే పొగుడతారు. ఇప్పుడు దానికోసం ఆ కామన్ మ్యాన్ వచ్చిన ఎవరైతే ఉన్నారో వాళ్ళు అట్లాగే పడాలి. వాళ్ళు తిట్టినా, పొగిడినా, ఏం చేసినా పడాలి. అది నాట్ కరెక్ట్. ఒక ఆడిషన్స్కి పిలిచినప్పుడు వాళ్ళకు టెస్ట్లు పెట్టాలి. పాస్ అయితే పాస్, ఫెయిల్ అయితే ఫెయిల్, అటా ఇటా ఏదో ఒకటి డిసైడ్ చేసి చెప్పాలి. లేదు అంటే కనుక వాళ్ళకున్న నాలెడ్జ్ ప్రకారం ఏదైనా కొన్ని టిప్స్ ఇస్తే ఆ టిప్స్ యూస్ చేసుకొని ఫర్దర్గా చేసుకొని మళ్ళీ నెక్స్ట్ సీజన్కి వస్తారు. రాబుద్ది అవుతుంది. ఇట్లా మొత్తం డిగ్రేడ్ చేసి అందరినీ డిస్కరేజ్ చేసేసి పెద్ద వాళ్ళే తోపు, వాళ్ళ వల్లే మొత్తం ఏదో బిగ్ బాస్ నడుస్తుంది, వాళ్ళ వల్లే మొత్తం ఏదో అంతా నడుస్తుంది అన్నట్టు పెద్ద వాళ్ళ తోపుల్లా ఫీల్ అయిపోయి అందరినీ వీళ్ళు ముగ్గురు కలిసి 3 లక్షల మందిని చీప్గా చూస్తున్నారు. అది ఎంతవరకు కరెక్ట్? అంటే బిగ్ బాస్ ఇట్లా చేశాడు అంటున్నాడు. అంటే బిగ్ బాస్ ఎందుకు ఇట్లా చేస్తాడు? నిజంగానే బిగ్ బాస్ చేస్తాడా ఇట్లా, లేదంటే వీళ్ళు చేసి బిగ్ బాస్ మీద తోస్తున్నారా? అది వాళ్ళకే తెలియాలి. వీళ్ళు రియాక్ట్ అవ్వరు, వాళ్ళు రియాక్ట్ అవ్వరు. వీళ్ళేమో బిగ్ బాస్ మీద వేసేస్తాడు, బిగ్ బాస్ ఏమో చేసిందే చేస్తాడు. చేంజ్ ఉండదు. ఎలా అంటే ఒకటి వాళ్ళు ఇచ్చేది మెయిన్ ఈ రైతులు, ఆర్మీ, లేదు అంటే కనుక ఏదో కూలీ పని చేస్తున్నా, చాయ్ కొట్లో చేస్తున్నా, ఇట్లా చేస్తున్నా, అట్లా చేస్తున్నా, లేదంటే కొంచెము మొత్తం అబ్బాయిలు అయితే మొత్తం 6 ప్యాక్ బాడీలు పెట్టుకొని జిమ్ములు చేయడము, అట్లా చేసేవాళ్ళు, లేదంటే గోల చేసి మొత్తం గయ్యాలోళ్ళు ఉంటారు, మొత్తం టార్చర్ చేస్తారు రాక్షసి జాతిలాగా. అట్లాంటి వాళ్ళు కానీ అట్లాంటి వాళ్ళనే తీసుకుంటారు. తీసుకున్నప్పుడు పర్సనల్గా తీసుకొని సెలెక్ట్ చేసి ఒక మనుషుల్ని పంపించేసి బిగ్ బాస్ హౌస్లో వదిలిపడేస్తే నచ్చిన వాళ్ళు చూస్తారు, నచ్చిన వాళ్ళు లేదంటారు. ఆ ఓటింగ్ అవి ఏవో వచ్చినప్పుడు వీళ్ళకి వేయాలా, వాళ్ళకి వేయాలా చూసుకుంటారు. బట్ దీనికంటూ ఒక షో పెట్టి టాలెంట్ ఉన్న వాళ్ళందరినీ పక్కన పడేసి 10 మంది టాలెంటెడ్ పర్సన్ వస్తే మొత్తం వచ్చేది ఒక 30 మంది అనుకుందాం. 30 మందిలో 10 మందే టాలెంటెడ్ పర్సన్స్ ఉంటారు. మిగతా 20 ఏదో టైంపాస్కో, పేరు కోసమో, లేదంటే ఒక ఫేమ్ రావాలనో, లేదంటే మొత్తం ఒక సెలబ్రిటీ వచ్చేసి ఎంజాయ్ చేయాలి, ఆ స్వింగ్స్లో ఎంజాయ్ చేయాలని చెప్పి ఉన్న వాళ్ళు వస్తారు. బట్ వచ్చే 30 మందిలో 10 మెంబర్స్ని ఒక లెవెల్కి తీసుకెళ్ళాలి. ఫస్ట్ లెవెల్లో 2 లెవెల్స్ ఉన్నాయి అనుకుందాం. ఎగ్జాంపుల్, ఫస్ట్ ఒక ఆడిషన్స్కి 30 మెంబర్స్ వస్తారు. 30 మెంబర్స్లో నుంచి 10 తీస్తారు. ఆ 10లో నుంచి 5 తీస్తారు. ఆ 5ని ఈ 15 మెంబర్స్తో కలుపుతారు. ఏది కరెక్ట్? నాకు ఇవన్నీ నచ్చట్లేదు. సో ఇట్లా చూస్తే ఇప్పుడన్నా కామనర్స్కి బిగ్ బాస్కి వెళ్ళాలి అని అంటే అదొక ఎగ్జైట్మెంట్, అదొక ప్లాట్ఫామ్, పెద్ద ప్లాట్ఫామ్. దాంట్లో ప్రూవ్ చేసుకుంటే చాలు, ఆటోమేటిక్గా సర్వైవ్ అయిపోతాం మనం అక్కడ అని ఒక హ్యాపీనెస్, ఒక ఎగ్జైట్మెంట్, ఒక కసి అన్నీ కావాలి. బట్ ఈ 3 జడ్జెస్, ఆ శ్రీముఖి, 4 కలిసి చేసి చూస్తే అది అమ్మ టార్చర్ ఏంద్రా నాకు ఇది అన్నట్టు ఉంది. వాళ్ళు ఏంటంటే కామనర్స్ ఒక పేరు రావడం కోసం వాళ్ళని తగ్గించుకుంటున్నారు. ఏమని అన్నా కూడా, ఫీల్ అయినా కూడా, కోపం వచ్చినా, కొట్టాలంత కోపం వచ్చినా కూడా నవ్వుతా నటిస్తా బిగ్ బాస్లోకి వెళ్ళాలి అంతే. ఆ మెయిన్ బిగ్ బాస్ షో ఉంటుంది కదా, ఆ షోలోకి మనం వెళ్ళాలి. దానికోసం ఎంతన్నా తగ్గుదాం, ఏదన్నా చేద్దామని చెప్పి చేస్తున్నారు. వాళ్ళకి నిజంగా ఉంటే టాలెంట్ ఉన్న వాళ్ళని తీసుకోరు. ఇప్పుడు ఉన్న 30 మంది వస్తే 30 మంది ఆడిషన్ చేస్తారు. ఆడిషన్ చేస్తే 10 మంది టాలెంటెడ్ ఉంటారు, అంటే నిజంగా కష్టపడి చేద్దాము, ఏదో సాధిద్దాము అన్న వాళ్ళే ఉంటారు. ఈ మిగతా 20 మంది టైంపాస్ కోసం వస్తారు. ఆ టైంపాస్లో వచ్చిన వాళ్ళలోంచి 10 మంది ఉంటారు, ఏదో 1%, 2% చేద్దాము, అది మిగతా 10 మందికి అయితే అది కూడా ఉండదు. జస్ట్ కనిపిస్తే చాలు, పేరు వచ్చేస్తుంది అన్న దానికోసమే వస్తారు. అట్లా వచ్చినప్పుడు ఆ 10 మంది టాలెంటెడ్ ఏమున్నారో 10 మందిలో 10 మందిని తీసుకోనట్లే, అట్లీస్ట్ ఒక 5 మంది 6 మందిని తీసుకొని ఆ మిగతా 20 మంది అయితే ఎవరైతే ఇంట్రెస్ట్ లేదు, ఒక టాలెంట్ లేకుండా టైంపాస్ కోసం వచ్చారో వాళ్ళని తీసుకో, వేరు సెకండ్ లెవెల్ పంపించుకో. కొంచెం ఓకే, ఒక 50%, 60% హై మెజారిటీ అనేది టాలెంట్ ఉన్న వాళ్ళకి ఇస్తున్నారని ఒక హ్యాపీనెస్ ఉంటుంది. సో ఎందుకంటే మొత్తం 100 out of 100 రావాలనేది ఆశపడ్డం అది తప్పు. ఎందుకంటే టాలెంట్ ఉన్నవాడి దగ్గర, ఏదైనా కష్టపడి చేసేవాడి దగ్గర, టాలెంట్ ఉన్నవాడి దగ్గర అంత
జడ్జెస్ ఎక్స్పెక్ట్ చేసే అంత ఎంటర్టైన్మెంట్, చిల్లర కామెడీలు అవన్నీ దొరకవు. వాళ్ళ దగ్గర టాలెంటే ఉంటుంది, అవసరానికి తగ్గట్టు ఏం చేయాలో అదే చేస్తారు. వీళ్ళ దగ్గర ఏంటంటే ఒక టాలెంట్ తప్ప మిగతా అవసరమైన చిల్లర కామెడీలు, ఎవరిని ఎట్లా ఫ్లడ్ చేయాలి, ఎవరిని ఎట్లా ఇంప్రెస్ చేయాలి, ఎట్లా కన్నింగ్గా ఉండాలి, అవన్నీ తెలిసిన వాళ్ళు ఉంటారు. వాళ్ళని సపోర్ట్ ఇస్తారు వీళ్ళు. సో ఇప్పుడు తీసుకున్న దాంట్లో 30లోంచి 10 తీసుకోవాలి. 6 మెంబర్స్ టాలెంటెడ్ వాళ్ళని, 4 మెంబర్స్ టైంపాస్ వాళ్ళని తీసుకొని 10 మందిని కలిపి లెవెల్ 2లో పెట్టి టాప్ 5లో టాలెంట్ వాళ్ళని తీసుకుంటే బాగుంటుంది. ఓకే, టాలెంట్ లేనివాడు కూడా ఒకడో ఇద్దరు వచ్చినా ఓకే, ఒక మెజారిటీ మనకు ఉంది, టాలెంట్ ఉన్న వాళ్ళకి ఉంది అని చెప్పి మనం అనుకుంటాం. అది బాగానే ఉంది. బట్ ఇక్కడ ఏమవుతుందంటే 7 మెంబర్స్ని టాలెంట్ లేని వాళ్ళని తీసుకుంటారు, 3 మెంబర్స్ని టాలెంట్ ఉన్న వాళ్ళని తీసుకుంటారు. లాస్ట్కి టాప్ 5లో చూసుకుంటే 3 టాలెంట్ లేని వాళ్ళు వస్తారు, 2 టాలెంట్ ఉన్న వాళ్ళు వస్తారు. ఈ మిగతా టాలెంట్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా ఇంట్లో పోయి కూర్చుంటారు, మళ్ళీ విత్ బ్యాడ్ నేమ్స్తో ఒక బ్యాడ్ రిమార్క్ వేసి స్టాంప్ వేసి పంపిస్తారు. ఒకడు వచ్చి ఇట్లా ఒళ్ళు చూపించాలి, 6 ప్యాక్ చూపించాలి, కండలు చూపించాలి, అట్లా చేయాలి, బాడీలు లేపాలి, అమ్మాయిలు ఎత్తుకోవాలి, అట్లా ఇట్లా అంటే చాలు వీళ్ళు చేసేస్తారు. శ్రీముఖి కూడా సపోర్ట్ ఇస్తుంది, సెలెక్ట్ చేసి పట్టేస్తుంది. వీళ్ళు వావ్ సూపర్ అంటారు జడ్జెస్ కూడా. అదే ఎవడన్నా కష్టపడి వచ్చి బియ్యం బస్తాలు మోసిన, లేదంటే ఏదన్నా రాళ్ళు కర్రలు ఇట్లాంటి వెయిట్లు మోసిన అనుకో, ఇది ఎవడన్నా చెప్తాడులే అంటారు, ఇది నెక్స్ట్ టైం ట్రై చేయమ్మా అని అంటారు. ఇట్లా ఉంది. పాపం అదొక్క రిమార్క్ని బిగ్ బాస్ వాళ్ళు ఎందుకు పట్టించుకోవట్లేదు? వాళ్ళు అది కూడా మంచిగా చేస్తే బాగుంటుంది, వేరే వాళ్ళు కూడా రావాలని ఇంట్రెస్ట్ ఉంటుంది, అది ఉంటుంది. ఇప్పుడే ఆ సెలెక్షన్స్ ఇంకా అవుతూనే ఉన్నాయి. ఎన్ని రోజులు అవుతాయో ఏందో ఆ కథ, అది వేరు. ఇంకా వచ్చే వాళ్ళని ఎట్లా ఆడిస్తారో చేస్తారో అది వేరు. మళ్ళీ ఆ టాస్క్ ఈ టాస్క్ వేస్తారు. ఇప్పుడు అదే కామనర్స్తో ఇప్పుడు ఈ 3 జడ్జెస్, శ్రీముఖి, ఈ 4 ఎవరైతే ఉన్నారో ఈ 4 ఆల్రెడీ బిగ్ బాస్లో వచ్చారు కదా. వచ్చి ఇద్దరు టైటిల్ విన్నర్స్ ఉన్నారు, ఒక రన్నర్ ఉంది, ఇంకొక ఇట్లా ఉన్నారు. ఓకే, మంచి ఇమేజ్ వచ్చిన వాళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు కదా. ఇప్పుడు ఈ 4 తీసుకెళ్ళి కామనర్స్తో పెట్టి ఒక టాస్క్ పెడితే నేను పక్కా చెప్తున్నా కామనర్సే గెలుస్తారు, వీళ్ళు గెలవరు 100%. వీళ్ళు తీసుకొచ్చి వీళ్ళు ఏదో 10 టాస్కులు పెడితే 10 గెలిచేసినాము, టాపర్ అన్నీ చేసేసినాం, సాధించేసినాం అని చెప్పి బిల్డప్లు ఇస్తున్నారు. సో నాకు అనిపించింది, నేను చెప్పాను. మీరు ఎవరైనా హర్ట్ అయి ఉంటే, ఎవరన్నా ఫ్యాన్స్ ఇవి సెలబ్రిటీ అన్నానని వాళ్ళ ఫ్యాన్స్ వీళ్ళ ఫ్యాన్స్ ఏమైనా హర్ట్ అయి ఉంటే సారీ. బట్ నేను జరుగుతున్న ఫ్యాక్ట్ ఒకటే నేను మాట్లాడాను, నాకు అనిపించింది నేను మాట్లాడాను. బట్ అప్పటికి మీరు ఏమన్నా రియాక్ట్ అవుతారు, మీరు ఇట్లా ఫీల్ అవుతారంటే యువర్ విష్, అవ్వండి, నో ప్రాబ్లం. బట్ నేను అనేది ఏంటంటే చేసేదేదో కొంచెం నిజాయితీగా చేస్తే పాప కష్టపడి వచ్చేవాళ్ళు, ఏదో సాధిద్దామని వచ్చే వాళ్ళకి ఒక ఛాన్స్ ఉంటుంది. ఆ ఛాన్స్ ఉంటే ఆటోమేటిక్గా టాలెంట్ పైకి వస్తుంది. ఏ టాలెంట్ లేకుండా టాలెంట్ ఉన్న వాళ్ళందరినీ ఇంట్లో కూర్చోబెట్టి లేని వాళ్ళంతా చేసుకొని మొత్తం దేశాన్ని ఏలేద్దాం అన్నట్టు చూస్తున్నాడు చూడు, అది రాంగ్. నేను చెప్పేది అది రాంగ్. అదే ఇప్పుడు బిగ్ బాస్ హౌస్లో సపోజ్ ఎవరినో ఒకళ్ళు వచ్చి నీళ్లు కొట్టిన మొహం మీద, లేదంటే పౌడర్ వేయడం, ఏదో ఒకటి అట్లాంటివి చేసినప్పుడు ఆ మనిషికి ఆటోమేటిక్గా మెంటల్ లేస్తుంది, తిక్కలేసి తిడతాడు. తిడగా వెంటనే ఇప్పుడు ఏదో సాటర్డే సండేలో నాగార్జున గారు వస్తారు, వచ్చి ఇట్లా మాట్లాడుతున్నప్పుడు నీకు అంత యాంగర్ ఏంటి, కంట్రోల్ చేసుకోవాలి, చెప్పే విధంగా చెప్పొచ్చు, ఆ బేస్ ఏంది, ఆ టోన్ ఏది అని అంటారు. బట్ ఆ వాటర్ పోసినప్పుడు ఆ మనిషి కూడా అదే కంట్రోల్తో పేషెన్స్తో ఉన్నాడు కదా. బట్ ఎందుకు పేషెంట్స్తో ఉంటే నువ్వు ఏం రియాక్ట్ అవ్వవా, అంటే నీ ముందు ఏం జరిగినా కూడా నువ్వు పట్టించుకోవు, అలా నీలాంటి వాడు నా మాకు సొసైటీకి ఎందుకు అన్నట్టు మాట్లాడతారు. అదే రియాక్ట్ అయితే నీలాంటి సైకో నా కొడుకు ఎందుకు అని అంటారు. సో ఇది రాంగ్, అట్లా అంటారు. అది పడాలి, అది కామనర్ పడాలి, దాన్ని హ్యాపీగా తీసుకోవాలి, నవ్వుతా నటించాలి, వాళ్ళకి ఎదురు చెప్పొద్దు. అట్లా ఉంటే కనుక అతను సెలెక్టెడ్. అట్లా లేకుండా సెల్ఫ్ రెస్పెక్ట్ అడ్డొచ్చి ఆయన గుర్తొచ్చి పోతే పోనీ నెక్స్ట్ సీజన్ చేసుకుంటా, లేదంటే వేరే షో చేసుకుంటా, లేదంటే వేరే రకంగానే నేను పైకి వస్తా అని అనుకున్నాడు, తిట్టేసిపోతే పక్కా రిజెక్ట్ అవుతుంది. అంతే, మన సెల్ఫ్ రెస్పెక్ట్ని మనం చంపుకొని ఎప్పుడైతే ఉంటామో అప్పుడే సెలెక్షన్ అవుతాం. సో నెక్స్ట్ సీజన్ నుంచి అయినా సరే, ఏమన్నా బిగ్ బాస్ సీజన్ 3 అగ్నిపరీక్ష, సీజన్ 4 అగ్నిపరీక్ష, ఇట్లా ఏదైనా అగ్నిపరీక్ష దానికి సీజన్లు వస్తూ ఉంటే మీరు వెళ్ళాలనుకుంటే నేను చెప్పేది ఒకటి, మీకు ఎంత టాలెంట్ ఉన్నా సెల్ఫ్ రెస్పెక్ట్ పోగొట్టుకొని వాళ్ళు తిట్టినా మనం సిగ్గు లేకుండా పడి ఉంటే
మీరు సెలెక్ట్ అవుతారు. అట్లా సెలెక్ట్ అవ్వాలి అనుకుంటే కనుక ఈ రూల్స్ అయితే ఫాలో అవ్వండి. అట్లా కాకుండా నా టాలెంట్ ఉంది, నేను సాధిస్తా, నేను ఇది చేసేస్తా అది చేసేస్తా అంటే కనుక ఫస్ట్ లెవెల్ 1లోనే రిజెక్ట్ అయ్యి ఇంట్లో కూర్చుంటారు. ఇది మాత్రం పక్కా. సో ఇప్పుడు దాకా నేను చెప్పింది విన్ని ఉంటే రాంగ్ ఉంటే చెప్పండి, రైట్ ఉంటే కనుక ఓకే. బట్ ఇట్లా చూస్తూ ఉండండి, నేను ఇట్లాగే మీకు ఏదో అప్డేట్ ఇస్తూ ఉంటాను. బిగ్ బాస్ అగ్ని పరీక్ష, నెక్స్ట్ బిగ్ బాస్ సీజన్ 10 అన్నీ మీకు అప్డేట్ వచ్చినట్టు నేను అప్డేట్ ఇస్తూ ఉంటాను. సో ఇట్లాగే ఫాలో చేయండి, లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్.